జిల్లా యోగ సంఘం ఎన్నికలు ఆదివారం కర్నూలు నగరంలోని కృష్ణా నగర్లో గల జిల్లా యోగ సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా సంఘం చైర్మన్ గా దండు లక్ష్మీకాంత్ రెడ్డి, అధ్యక్షుడిగా అవినాష్ శెట్టి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు డాక్టర్ ఎస్ ముంతాజ్ బేగం, ప్రధాన కార్యదర్శిగా కురువ మునిస్వామి, కోశాధికారిగా కుమారి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎంవి సాయికృష్ణ, బి శ్రీనివాసులు, ఎం శశిధర్, ఏ బ్రహ్మానందరెడ్డి, సంయుక్త కార్యదర్శులు లోకేష్, విజయభాస్కర్ రెడ్డి, దండు విద్యాసాగర్, కేశవ కార్యవర్గ సభ్యులుగా నాగ గణేష్, శ్రీనివాసులు, టి లక్ష్మీకాంత్, కె విశ్వతేజ, రోజామణి, రవిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి అడ్వకేట్ శ్రీనివాసులు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన సంఘం చైర్మన్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి, అధ్యక్షుడు అవినాష్ శెట్టిలు మాట్లాడుతూ జిల్లాలో కలిసికట్టుగా యోగా అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయి నన్ను జిల్లా యోగా సంఘం చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా మంది రావడం జరిగింది. వాటిలో అందరినీ కూడా సన్మానించి వారి గురించి సూచనలు సలహాలు తీసుకుని ఈ బాడీ ఈ 4 ఏళ్లు ఉంటుంది. వారి సూచన సలహాల మేరకు ఈ బాడీ ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పాలంటే 50 సంవత్సరాలు ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు నిండుతాయి ఈ యోగా సంఘానికి. దీంట్లో మేమందరం కూడా చాలా ఓపికగా చాలా మంచిగా పనిచేస్తూ యోగాను అభివృద్ధి చేస్తూ ప్రతి ఇంటికి కూడా దాదాపు యోగాను పరిచయం చేస్తూ పోతున్నాము. అదేవిధంగా ఈ 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆగస్టు 11వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయి. ఆ జిల్లా అంటే 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ ప్రతి జిల్లాలో కూడా ఈ జిల్లా స్థాయి పోటీలు జరిపి ఈ జిల్లా స్థాయిలో ఎన్నికల వాళ్ళకి మళ్ళీ రాష్ట్ర స్థాయి పోటీలు జరపడం జరుగుతుంది. ఈ విధంగా జిల్లా సంఘంలో ఉన్న సభ్యులందరం కూడా యోగా సంఘంలో ఉన్న సభ్యులందరం కూడా కృషి చేస్తూ ముందుకెళ్తున్నాం.